గుడ్ మార్నింగ్. హ్యావ్ అ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉంటున్నాము? దేవుడు ఏం ఇవ్వమని కోరుకుంటా ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు ఎప్పుడు కూడా మన వెండి బంగారాలు ఆయన కోరట్లేడండి. మన డబ్బు ఆయన కోరట్లేడు. ఎందుకంటే ఆయనకేం తక్కువ లేవు కదా. భూమిలో ఎక్కడెక్కడో ఎన్నో నదుల్లో ఎంతో బంగారాన్ని దాచి ఉంచిన దేవుడు, పరలోక రాజ్యంలో ఆ యొక్క బంగారు వీధుల్లో నడిచే దేవుడు, ఆయన నా బంగారాన్ని కోరుకుంటాడా? నా వెండిని కోరుకుంటాడా? మన డబ్బును కోరుకుంటాడా? అవి అసలు ఆయనకు సరిపోతాయా? ఆలోచన చేయండి. ఆయన కోరుకుంటుంది ఏంటంటే దేవునికి మనము సమయం ఇవ్వాలి, మన బలము దేవుని కోసం వాడాలి, మన ఎనర్జీ దేవుని కోసం వాడాలి, మన తలాంతులు దేవుని కోసం వాడాలి, మనకున్న వయస్సు చక్కటి యవనము దేవునికి ఇచ్చి ఉన్నాడేమో, ఆ యవన కాలం అంతా ప్రభు కాడి మోయండి, ప్రభు కోసం పని చేయండి, చెమటోర్చండి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది, మొదటి దినవృత్తాంతములు 29:5. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆ యొక్క మందిరమునకు ఏమైనా ఇవ్వడానికి మీకు ఇష్టం ఉందా అని అక్కడ భక్తుడు అడుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు దేవదేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఆయనకు ప్రతిష్ఠితంగా ఇవ్వడానికి మీ దగ్గర సమయం ఉందా? మీ బలాన్ని దేవునికి ఇస్తారా? మీ సమయం ఇస్తారా అని దేవుడు అడుగుతా ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, సమయం చాలా విలువైనది. ఒక్కసారి దాటిపోయిందంటే తిరిగి రానిదండి. సో సమయాన్ని దేవునికి ఇద్దాం, మన బలాన్ని శక్తిని దేవుని కోసం వాడదాము. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.